ప్రాసెస్ ఇన్ మెమరీ. ఏం చెప్పానమ్మా, మీరు ఎప్పుడైతే .a/డౌట్ అని ప్రెస్ చేస్తారో లేకపోతే డబుల్ క్లిక్ కొట్టారో అది ప్రోగ్రామ్ వల్ల ప్రాసెస్ కింద మారుతుంది. ప్రాసెస్ వెళ్ళి మెయిన్ మెమరీలో ఉంటుంది. నా అక్కడికే వచ్చాం మనం. ప్రాసెస్ మెమరీలో ఎలా ఉంటుంది ఏం చెప్పానమ్మా మీకు లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో. ఈ ప్రాసెస్ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ 2 modes. వన్ ఈజ్ యూజర్ మోడ్ అండ్ అనదర్ కెర్నల్ మోడ్. అదే కదా. ఫస్ట్ ఫిగర్ చూడండి, దాంట్లో నేను హోల్ మొత్తం మెయిన్ మెమరీ గురించి మాట్లాడుతాను, అదే ర్యామ్ గురించి మాట్లాడుతాను. ర్యామ్ లో ఏంటి 1 GB ఈజ్ అలాటెడ్ ఫర్ కెర్నల్. లెట్ us say ఇట్ ఈస్ 4 GB ర్యామ్ అనుకోండి. అంటే మీరు ఈ స్టాటిస్టిక్స్ పక్కన పెడితే కెర్నల్ కోసం ఖచ్చితంగా కొంత మెమరీ అలాట్ అవుతుంది కెర్నల్ మోడ్ లో రన్ అవడానికి. అందర్ వన్ ఏదైనా యూజర్ మోడ్. యూజర్ మోడ్ లో ఏముంటుంది, ఈ ప్రాసెస్ లో ఉంటుంది. కెర్నల్ స్పేస్ అనేది ఏంటి, సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ అవడానికి కెర్నల్ స్పేస్ ఖచ్చితంగా కావాల్సింది. దానికి నువ్వు మార్చడానికి లేదు, రైట్. అంటే నువ్వు నీ ప్రోగ్రామ్ ని ప్రెస్ చేసినప్పుడు ఆఫ్టర్ కంపైలేషన్ సక్సెస్ఫుల్ కంపైలేషన్ అయిన తర్వాత బైనరీ ఫైల్ కింద మారింది. ఆ బైనరీ ఫైల్ ఏమైందమ్మా ప్రాసెస్ కింద మారింది. ఆ ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుందని చెప్పారు, ర్యామ్ లోకి వెళ్తుందని చెప్పారు. ర్యామ్ లో ఏంటని చెప్పాను, ఒక్క సైడ్ పైన అకౌంట్ కెర్నల్ కని కంపల్సరీ అలాట్ చేస్తుంది. ఎందుకు, నువ్వు కంపల్సరీ సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ చేసి అండర్లైన్ హార్డ్వేర్ తో నువ్వు వర్క్ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా కెర్నల్ మోడ్ లోకి వెళ్ళాలి, సిస్టమ్ కాల్స్ జనరేట్ అవ్వాలి. అందుకోసమే ఫస్ట్ ఫిగర్ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఒకసారి గీసుకోండి. ర్యామ్ అంటే ఏంటిదమ్మా, కెర్నల్ ఉంటుంది, యూజర్ మోడ్, కెర్నల్ స్పేస్ ఉంది, యూజర్ స్పేస్ ఉంది, రైట్. అట్లాగే సెకండ్ ఫిగర్ రండి, ఇక్కడ ఏం చేసాను చెప్పండి అమ్మా. ఇది ఈ స్టాక్ మధ్యలో ఖాళీ ఉంది, తర్వాత హీప్ డేటా టెక్స్ట్ చూసారా. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ ఫర్ ఏ సింగిల్ ప్రాసెస్ కి సంబంధించి. చెప్పండి ఇక్కడ ఏముందమ్మా, ఆ కెర్నల్ స్పేస్ కామన్, అది ఎందుకు సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అది కామన్. ఇంకా మెయిన్ మెమరీలో సమ్ స్పేస్ ఇది ప్రొవైడ్ కన్సిస్టెంట్లీ ఫర్ ది కెర్నల్ స్పేస్. కానీ కింద చూడండి స్టాక్, హీప్, డేటా, టెక్స్ట్, ఈ 4 పార్ట్లు మాత్రం ప్రతి ప్రాసెస్ కి ఉంటాయి. ఇది నేను చెప్పేది ఒక సింగిల్ ప్రాసెస్. హెడ్డింగ్ ఏంటమ్మా, ప్రాసెస్ ఇన్ మెమరీ. అయితే ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది, ఏంటి ఇక్కడ బైనరీ ఇమేజ్ ఆఫ్ ది ప్రాసెస్, దట్ మీన్స్ /bin/ls. టెక్స్ట్ అంటే ఏంటయ్యా, నువ్వు రాసిన ప్రోగ్రామ్ బైనరీలో ఉన్న 0101 కోడ్ ఇవన్నీ కలుపుతుంది ఆ టెక్స్ట్ ఆ ర్యామ్ లో కలుపుతుంది. అర్థమైందా లేదా. టెక్స్ట్ అంటే ఏంటమ్మా, నువ్వు #stdio.he తర్వాత మెయిన్ తర్వాత ఇంటి ఏబి అవన్నీ రాస్తావు కదా, ఆ కోడ్ మొత్తం ఈ టెక్స్ట్ ఫైల్ లోకి మారుతుంది. #include stdio.h అంటే ఏంటి, ఇంక్లూడ్ చేయమని. అది లింకర్ లోడర్ అని ఉంటుంది, ఆ లింకర్ లోడర్ ద్వారా దానికి సంబంధించిన హెడర్ ఫైల్ కూడా ఇంక్లూడ్ అయిపోయి మొత్తం చివరికి ఒక బైనరీ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ బైనరీ ఫైల్లో ఈ సెగ్మెంట్ పార్ట్ ఆఫ్ ది సెగ్మెంట్ మెమరీ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇది మొత్తం ఒక ప్రాసెస్ కి సంబంధించిన టెక్స్ట్ సెగ్మెంట్ లో నువ్వు రాసిన కోడ్ ఉంటుంది, రైట్. సెకండ్ వన్ ఏంటన్నా, డేటా. అంటే ఒక ఫంక్షన్ లో నువ్వు గ్లోబల్ డేటా పెడతావు, లోకల్ డేటా ఉంటావు. ఫంక్షన్ ప్రోగ్రామ్ చూసాం కదా, ఫంక్షన్ ప్రోగ్రామ్స్ లో ఏంటి, ఫంక్షన్ లోపల ఉన్న డేటాని ఆ లోకల్ డేటా ఆఫ్ దట్ ఫంక్షన్ అంటే. గ్లోబల్ డేటా అంటే నువ్వు మెయిన్ కన్నా ముందు డిక్లేర్ చేసే డేటా, రైట్. అది ఎక్కడ మొత్తం అన్ని ఫంక్షన్స్ ఉపయోగిస్తుంది ఆ గ్లోబల్ డేటా. ఆ గ్లోబల్ వేరియబుల్స్ ఏమన్నా ఉన్నాయా, స్టాటిక్ వేరియబుల్స్ ఏమన్నా ఉన్నాయా, అవి ఎక్కడ ఉంటుందమ్మా, ఏ సెక్షన్ లో ప్రాసెస్ లో ఉంటుంది, డేటా సెక్షన్ లో ఉంటుంది. తర్వాత హీప్ సెక్షన్ అంటే డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్. డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ లో ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, మేలాకు, కేలాకు, ఫ్రీ, రియలాక్, రైట్. ఇవన్నిటికి సంబంధించిన డైనమిక్ మెమరీ దానికి సంబంధించింది ఎక్కడ ఉంటుందమ్మా, హీప్ మెమరీలో ఉంటుంది. తర్వాత కమింగ్ టు ది పాయింట్, హీప్ చూడండి, ఇది పెరుగుతుంది తగ్గుద్ది, అందుకే ఆ స్పేస్ ఇచ్చినట్టు అక్కడ. తర్వాత అట్లాగే స్టాక్ ఏంటిదమ్మా, స్టాక్ ఫంక్షన్ ఏంటి, లాస్ట్ ఫస్ట్ అవుట్, అంతేనా, లాస్ట్ ఫస్ట్ అవుట్. దాంట్లో ఏం చేస్తాము, స్టాక్ ఎక్కడ వాడాము, స్టాక్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ లో చూసుకుంటా, స్టాక్ అప్లికేషన్స్ అనేది. స్టాక్ అప్లికేషన్స్ దాంట్లో ఏంటమ్మా, ఇప్పుడు ఫంక్షన్
మెయిన్ లో నుంచి ఫలానా స్టేట్మెంట్ నుంచి ఫంక్షన్ కాల్ అయింది అంటే వెళ్ళిపోయే లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటిది, మళ్ళీ ఆ ఫంక్షన్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఎక్కడికి రావాలి, రిటర్న్ అడ్రస్ ఏంటి, లోకల్ వేరియబుల్స్ ఏంటిది, తర్వాత మనం కాల్ బై వాల్యూ దాంట్లో టెంపరీ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి, అవి ఫంక్షనల్ పారామీటర్స్, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, స్టాక్ లో స్టోర్ అవుతాయి. రైట్. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ప్రాసెస్ రిజిస్టర్ అనేది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లో చూసుకున్నాము. మీన్ వైల్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ప్రాసెస్ మేనేజ్మెంట్ టాపిక్ పేరు, దాంట్లో ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రాసెస్ కింద ఎట్లా మారిందని తెలుసుకున్నాము. మారిన ప్రాసెస్ ర్యామ్ లో ఎలా ఉంటుంది అనేది ఈ ఫిగర్ డిపిక్ట్ చేస్తుంది. దాంట్లో మనకి ఈ ప్రాసెస్ మెమరీలో 2 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిగర్ ఏమైనా మెన్షన్ చేస్తుందంటే, ఏదైనా మెమరీ ఉందంటే సాఫ్ట్ స్పేస్ ఎప్పుడు కెర్నల్ కోసం అలాట్ అయి ఉంటుంది, అది కాన్స్టాంట్, కిందది మాత్రం మారుతూ ఉంటుంది. P1 రావచ్చు, P2 రావచ్చు, P3 రావచ్చు, P4 రావచ్చు, అది అన్ని కలిసి ఉండొచ్చు ప్రాసెస్ ఆ మెమరీలో. ఫస్ట్ ఒక స్పేస్ మటుకు ఫిక్స్డ్ గా కెర్నల్ కోసం ఉంటుంది. ఎందుకు అది ఆ కెర్నల్ మోడ్ లో నీ అప్లికేషన్స్ రన్ అవడానికి, కెర్నల్ మోడ్ లో ఎందుకు రన్ అవ్వాలి, సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి కాబట్టి అనేది కోసం దానికి కెర్నల్ స్పేస్ ఇచ్చాం, కింద యూజర్ స్పేస్. అట్లాగే ఇప్పుడు ప్రతి ప్రాసెస్ అంటే ప్రోగ్రామే కదా, అది డబుల్ క్లిక్ ఆఫ్ విండోస్ మీడియా ప్లేయర్ అవ్వండి, సి ప్రోగ్రామ్ అవ్వండి, లేదా పెయింట్ అప్లికేషన్ అవ్వండి, లేదా జూమ్ అప్లికేషన్ అయినా అవ్వండి, ఏదైనా తీసుకోండి, అది ఆ ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుందామో ర్యామ్లోకి వెళ్తుంది. ఆ ర్యామ్లోకి వెళ్ళాల్సిన తర్వాత దాంట్లో ఏముంటాయి, 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ టెక్స్ట్ సెక్షన్, డేటా సెక్షన్, కీప్ సెక్షన్, స్టాక్ సెక్షన్. టెక్స్ట్ సెక్షన్ లో దానికి సంబంధించిన కోడ్, రైట్, విండోస్ మీడియా ప్లేయర్ తీసుకోండి, ఆ పేరుకి సంబంధించిన కోడ్ దాంట్లో డంప్ అవుతుంది. డేటా, దానికి సంబంధించిన లోకల్ వేరియబుల్స్ కానీ గ్లోబల్ వేరియబుల్స్ ఏదైనా ఉంటే డేటాలోకి, డేటా సెగ్మెంట్ లోకి వెళ్తాయి. హీప్ అనేది ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్స్ గురించి మాట్లాడేది హీప్. తర్వాత స్టాక్ లో ఏంటి, ఫంక్షనల్ పారామీటర్స్ కానీ, రిటర్న్ అడ్రసెస్ కానీ, లోకల్ వేరియబుల్స్ కానీ, ఇవన్నీ ఉండేది దాంట్లో ఉండేది స్టాక్. ఒకసారి ఈ ఫిగర్ మీరు అందరూ డయాగ్రామ్ తీసుకోండి, ఆ పక్కన చిన్నది కూడా రాసుకోండి, ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. అర్థం చేసుకోవాలి, ఈ లెవెల్లోనే డౌట్ ఉంటే చెప్పండి. పూజ అవైలబుల్? ఏమా పూజ అవైలబుల్? సార్ ఏమర్థమైంది నాన్న? ప్రాసెస్ జరిగేటప్పుడు 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. 2 మోడ్స్ ఉంటాయి, యూజర్ మోడ్, కెర్నల్ మోడ్. ఓకే. యూజర్ మోడ్ ఇప్పుడు ఈ ఫిగర్ దేని గురించి? మెమరీలో జరిగే ప్రాసెస్ గురించి. మెమరీలో జరిగే ప్రాసెస్ గురించి. ఆ ప్రాసెస్ అంటే ఏంటమ్మా? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ సార్. డెఫినేషన్ వద్దునా, నీకు ఏం అర్థమైందో అది చెప్పు. నాకు డెఫినేషన్స్ పాయింట్ అనేది దాన్ని స్ట్రెస్ చేయదు, నీకు అర్థం అవ్వాలి సబ్జెక్ట్. ప్రాసెస్ ఎప్పుడు మారింది? ఒక సి ప్రోగ్రామ్ రాశారు, దాంట్లో కంపైల్ చేసావు, సక్సెస్ఫుల్ కంపైల్ చేసావు, రన్ అనే కమాండ్ కొట్టావు, అంటే ./.out ద్వారా. అప్పుడు అది ఏమైంది, ప్రాసెస్ కింద మారింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ మారిన ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అది నువ్వు ఎగ్జిక్యూటే కదా కొట్టింది, దీనికి ఆన్సర్ రావాలి కదా. నువ్వు ఈ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళాలి, ర్యామ్లోకి వెళ్ళాలి. ర్యామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ర్యామ్లోకి ప్రాసెస్ సిపియు ఏం చేస్తుంది, ఈ ర్యామ్లో ఉన్న నువ్వు ఆల్రెడీ తయారైన ఈ ప్రోగ్రామ్ మన సి ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుని ఆ మానిటర్ని వేకప్ చేసి, ఐఓ డివైస్ కదా అది, అవుట్పుట్ డివైస్ కదా, దాన్ని వేకప్ చేసి ఆ స్క్రీన్ మీదకి అవుట్పుట్ తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద సినారియో. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ మెమరీ అంటే ఏంటి? నువ్వు చేసిన సి ప్రాసెస్ ఉంది కదా, ప్రోగ్రామ్ ప్రాసెస్ కింద మార్చావు కదా, ./.out అని, అది ర్యామ్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని మాట్లాడేది ఈ ప్రాసెసింగ్ మెమరీ అని. అర్థమైందా? అంటే ప్రాసెస్ మెమరీలో ఎట్లా ఉంటుంది అనేది, ఆ మెమరీ అనేది ఎట్లా ఉంటుంది, ఆ మెయిన్ మెమరీలో సమ్ పార్ట్ ఈ ఫిక్స్డ్ ఫర్ కెర్నల్ మోడ్, ఇంకా అది మారదు ఆ కెర్నల్ మోడ్ లో. ఎందుకు?
ఏ ప్రాసెస్ కైనా సిస్టమ్ కాల్స్ కావాలి. అందుకోసం సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ అవడానికి ఖచ్చితంగా కెర్నల్స్ మోడ్ కావాలి. కింద దాంట్లో యూజర్ మోడ్. యూజర్ మోడ్ లో నువ్వు నీ ప్రాసెస్ నీ ప్రోగ్రామ్ ప్రాసెస్ రావచ్చు, లేదా ఇంకొక టాస్క్ ప్రాసెస్ రావచ్చు, ఇంకొక టాస్క్ ప్రోగ్రామ్ రావచ్చు, ఎన్ని ప్రాసెస్ అయినా రావచ్చు. ఆ ఏ ప్రాసెస్ కైనా ఎన్ని సెగ్మెంట్లు ఉంటుంది? 4 సెగ్మెంట్లు ఉంటాయి. టెక్స్ట్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, హీప్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటుందో ఆ ప్రాసెస్ సంబంధించిన మాట్లాడే దాని గురించి మాట్లాడాలి. టెక్స్ట్ సెగ్మెంట్ ఏముంటుంది? ఆ ప్రోగ్రామ్ లో సంబంధించిన కోడ్, ఆ బైనరీ ఇమేజ్ ఆఫ్ కోడ్ ఉంటుంది టెక్స్ట్ సెగ్మెంట్ లో పెడతాం. తర్వాత దాంట్లో ఉన్న ఆ ప్రాసెస్ లో గ్లోబల్ వేరియబుల్స్ గురించి మాట్లాడే దాంట్లో ఎక్కడ పెడతాం? డేటాలో పెట్టు. తర్వాత హీప్ డైనమిక్ కాపీ ఆఫ్ ది వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. అవి రిటర్న్ అడ్రసెస్, లోకల్ వేరియబుల్స్, ఇవన్నీ ఉండేది ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టాక్ లో స్టోర్ అవుతుంది. అర్థమైందా నాన్న? ఎస్ సార్. క్లియర్ గా ఉన్నావా లేదా ఈ డయాగ్రామ్ గురించి? క్లియర్ గానే ఉన్నాను సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దివ్య. దివ్య దివ్య సత్యప్రియ, సత్యప్రియ ఉన్నావమ్మా? సత్యప్రియ సార్. ఏమా ఎంతసేపు రెస్పాండ్ అవుతున్నావు? ఉన్నావా? క్లాసులు లేవా? సార్ కొంచెం ఇక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్. నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్ కొంచెం. మధ్యాహ్నం పూట అట్లాగే ఉంటుంది. మధ్యాహ్నం పూట మరి ఎందుకో కొంచెం ఈ క్లాస్ అనేటప్పటికి మనకే కాదు ఎవరికైనా అట్లాగే ఉంటుంది. అయినప్పటికీ అర్థం చేసుకోలేదు. నీకేం అర్థమైంది దీని నుంచి? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా బాయ్స్ సైడ్ నుంచి? రావాలి. మీకు అర్థం అవ్వకపోతే నేను ఎవరికి చెప్తాను? నా సిస్టమ్ చెప్తాను. మీకు అర్థమైతేనే ప్రాసెస్ ఏంటి అనేది మీకు కంప్లీట్ గా అర్థమైతేనే నెక్స్ట్ దానికి వెళ్ళగలను. సార్ ఏమర్థమైందమ్మా? అంటే సార్ ఏదన్నా మనం ప్రోగ్రామింగ్ ఒక సి ప్రోగ్రామ్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రాసెస్ కింద మారుతుంది సార్. ఆ ప్రాసెస్ అనేది ర్యామ్లోకి వెళ్ళుద్ది. ఆ ప్రాసెస్ మెమరీలో ఎలా ప్రాసెస్ అవుద్దని చెప్తున్నాడు సార్. అంటే ఈ ప్రాసెస్ కి సమ్ స్పేస్ అలొకేట్ అవ్వాలి. ఆ అలొకేషన్ ఆఫ్ స్పేస్ లో ఈ ప్రాసెస్ సంబంధించి ఏముంటాయి? అర్థమైందా? ఇప్పుడు P1 అనే ప్రాసెస్ వస్తుంది, తర్వాత P2 అనేది వస్తుంది, P3 అనేది వస్తుంది. అన్నిటికీ కామన్ గా పైన కెర్నల్ స్పేస్ ఉంటుంది. ఏటికైనా కెర్నల్ స్పేస్ కామన్. అది 1 GB కెర్నల్ స్పేస్ కామన్. అది కింద ఈ 3 GB ఎన్ని ప్రాసెస్ అయినా రావచ్చు. P1 ప్రాసెస్ కావచ్చు, P2 వచ్చు. ఏ ప్రాసెస్ కైనా సరే దాంట్లో ఏమేమి సెగ్మెంట్లు ఉంటాయి అంటే 4 సెగ్మెంట్లు ఉంటాయి. టెక్స్ట్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, హీప్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. టెక్స్ట్ లో ఏముంటది? ఆ ప్రాసెస్ సంబంధించిన కోడ్ డంప్ అవుద్ది. డేటా ఏమవుద్ది? ఆ డేటాలో ఉన్న ఆ ప్రోగ్రామ్ లో గ్లోబల్ వేరియబుల్స్ డంప్ అవుతుంది. హీప్ అనే దాంట్లో ఏమవుతుంది? డైనమిక్ మెమరీకి లొకేషన్ సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్స్ దాంట్లో డంప్ అవుతుంది. స్టాక్ సంబంధించి అంటే ఏంటి? ఫంక్షన్ పారామీటర్స్, రిటర్న్ అడ్రస్, లోకల్ వేరియబుల్స్, వాటి గురించి డంప్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్ కి నేను మాట్లాడేది. ఇలాంటి P1, P2, P3, P4 ప్రాసెస్ చాలా రైట్. ఒక ప్రాసెస్ P1 అనేది మెమరీలో ఉంటే ఆ మెమరీలో ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడేది. అర్థమైందా శ్యామ్? క్లియర్? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తీసుకున్నా మీ ఫిగర్ డ్రా చేసుకున్నారా? వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పే కాన్సెప్ట్ చెప్తున్నా. నేను థియరిటికల్ గా అనలేదు. మీకు 1-2 సార్లు మళ్ళా రివిజన్ చేస్తున్నాను.
నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ వన్, ప్రాసెస్ స్టేట్. ప్రాసెస్ మేనేజ్మెంట్ లో ఏం మాట్లాడుతున్నాము? ప్రాసెస్ స్టేట్. ప్రాసెస్ స్టేట్ సార్, మీరు ప్రోగ్రామ్ అలా ప్రాసెస్ కింద మారుద్ది, ఎట్లా మారుద్ది, ఏ ఏ ఫేజుల్లో వెళ్తుంది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రోగ్రామ్ అలా ప్రాసెస్ కింద మారుద్ది అంటున్నారు కదా, ఎట్లా మారదు చూద్దాం వర్క్స్ పెట్టి. ఇదేంటి బాబు, ఫస్ట్ వన్ ఏంటిది? క్లియర్ గా ఉండండి అమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఇది సెకండరీ స్టోరేజ్, హార్డ్ డిస్క్. ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూట్ కమాండ్ కొట్టావు, ఫస్ట్ ప్రాసెస్ ఏంటమ్మా? న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్. న్యూ ప్రాసెస్ నుంచి రెడీ స్టేట్కి వెళ్తుంది. రెడీ స్టేట్కి వెళ్తుంది. న్యూ ప్రాసెస్ నుంచి ఎక్కడికి వెళ్తున్నా? రెడీ స్టేట్కి వెళ్తుంది, అంటే రెడీగా ఉంటుంది. రెడీ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. ఇక్కడి నుంచి వెళ్తుందమ్మా రెడీ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తుందమ్మా? రన్నింగ్ స్టేట్. రన్నింగ్ స్టేట్ నుంచి ఏదైనా ఇంటరప్ట్ కానీ లేకపోతే ఐఓ రిక్వైర్మెంట్ ఏదైనా కావాల్సి వచ్చింది అనుకోండి, ఏదో ఈవెంట్ ఏదైనా జనరేట్ అయినా అది ఎక్కడికి వెళ్తుంది బాబు? బ్లాక్ ఆర్ వెయిట్ స్టేట్కి వెళ్తుంది. బ్లాక్ అవుద్ది, లేకపోతే వెయిట్ స్టేట్కి వెళ్తుంది ఆ ప్రాసెస్. బ్లాక్ ఆర్ వెయిట్. ఎప్పుడైతే ఐఓ కంప్లీట్ అయిపోయింది, ఐఓ కంప్లీషన్ గారి ఈవెంట్ కూడా సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుందమ్మా? మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా పేషెన్స్ వినాలి. రైట్, దిస్ ఇస్ ద సినారియో. ఒక్కొక్కటి చెప్పండి నాకు. న్యూ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? న్యూ ప్రాసెస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? సెకండ్ స్టేజ్ ఎగ్జిక్యూట్ బటన్ కొట్టినప్పుడు నువ్వు. సో ఇది క్రియేట్, న్యూ క్రియేట్ అవుతుంది. ఇది అయిపోయింది. క్రియేటెడ్ అయితే ఎక్కడికి వెళ్తుందమ్మా? రెడీ మోడ్కి వెళ్తారు. రెడీ మోడ్ అంటే ఎక్కడ ఉంటుంది? మెయిన్ మెమరీ. ఇది ఎక్కడ ఉంటుందమ్మా? మెయిన్ మెమరీలో. రెడీ స్టేట్ నుంచి రన్నింగ్కి వెళ్ళటం అంటే ఏంటి? ఇది ఎక్కడికమ్మా?
schedule to CPU. Schedule to CPU. రన్నింగ్ ఎక్కడ జరుగుద్ది? సిపియులో జరుగుద్ది. రైట్. తర్వాత ఈ ప్రాసెస్ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, టెర్మినేట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఏమవుద్దమ్మా? టెర్మినేట్. ఇప్పుడు హ్యాపీగా దానికి ఏమి ఇంటరప్ట్ లేదు, ఐఓ డివైస్ అవ్వలేదు, హ్యాపీగా అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, అదేమవుద్దమ్మా? టెర్మినేట్ అయిపోతుంది. అలా కాకుండా ఏదన్నా ఐఓ ఆపరేషన్స్ కోసం కావాల్సి ఉంటుంది, అప్పుడేమవుద్ది? బ్లాక్ స్టేట్లో. లేకపోతే ఏదైనా ఈవెంట్ జనరేట్ అయింది, హార్డ్వేర్ ఈవెంట్ కానీ సాఫ్ట్వేర్ ఈవెంట్ కానీ ఏదైనా జనరేట్ అయింది అనుకోండి, రైట్. మళ్ళా ఇక్కడ ఐఓ కంప్లీట్ అయిపోయింది, ఐఓ డివైస్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఎక్కడికి వస్తామో మళ్ళీ రెడీ మోడ్లోకి వస్తాం, రైట్. ఈవెంట్ కూడా సాటిస్ఫై అయ్యింది మీకు. రైట్. టాపిక్ ఏంటయ్యా? నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? యూనిట్ పేరు ప్రాసెస్ మేనేజ్మెంట్. దాంట్లో ప్రాసెస్ అంటే ఏంటి, ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ చెప్పాము. ఈ ప్రాసెస్ మెయిన్ మెమరీలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో అని చెప్పాము, ఏమేమి ఫీల్డ్స్ కావాలని డిస్కస్ చేసాము. నా ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ స్టేట్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని స్టేట్స్ ఎట్లా ఉంటాయి అనేది. ప్రాసెస్ ఎక్కడ ఉంటుందమ్మా? నువ్వు ప్రోగ్రామ్ కదా, నువ్వు ప్రోగ్రామ్ అంటే సెకండరీ స్టోరేజ్ లో ఉంటుంది, హార్డ్ డిస్క్ లో ఉంటుంది. ఎప్పుడైతే .a/out కొట్టంగానే అదేంటి న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుందమ్మా? మెయిన్ మెమరీలోకి వెళ్ళి రెడీగా ఉంటుంది. రెడీగా ఉన్న తర్వాత దాన్ని ఏం చేస్తుంది? షెడ్యూల్ చేసి సిపియూకి ఇస్తుంది. అదే టైం క్వాంటా కావచ్చు, లేకపోతే ప్రయారిటీ బేస్ ప్రకారం కావచ్చు, అల్గారిథమ్స్ ఉంటాయి. ప్రాసెసర్కి ఏ విధంగా పంపించాలి ఒక్కొక్క ప్రాసెస్ అని, దాని షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటారు. దీని నెక్స్ట్ క్లాస్ అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఒక్కొక్క ప్రాసెసర్ సిపియూకి ఎలా పంపించాలి, ఏ బేస్ మీద పంపించాలి అనేది డిస్కస్ చేసే షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. అదే షెడ్యూల్కి వెళ్తుంది, సిపియూని షెడ్యూల్ చేస్తుంది. ఇప్పుడు రన్నింగ్ ప్రాసెస్ రన్ అవుతుంది. దేంట్లో రన్ అవుతుంది? సిపియూలో రన్ అవుతుంది, ప్రాసెసర్లో రన్ అవుతుంది. హ్యాపీగా దానికి సిపియూ రన్ అయినప్పుడు దానికి ఏమీ అవసరం లేదు, ఏది ఐఓ డివైజెస్ కానీ లేకపోతే ఈవెంట్ జనరేట్ ఏమీ అవ్వలేదు, కంప్లీటెడ్ అవుతుంది, సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్ అయిపోయిందని టెర్మినేట్ అయిపోతుంది ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ కి మెయిన్ మెమరీలో రన్ అయ్యేటప్పుడు ఏదైనా ఐఓ డివైస్ కావాల్సి వచ్చినా లేకపోతే ఈవెంట్ జనరేట్ వస్తే ఏమవుతుందమ్మా? సిపియూలోంచి బయటకు వచ్చి వెయిట్ మోడ్ లోకి వెళ్తుంది. తర్వాత దానికి ఐఓ డివైస్ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసింది రిసోర్సెస్, దానికి కావాల్సిన రిసోర్సెస్ రెడీగా ఉంది, ఈవెంట్ కూడా ఈవెంట్ జనరేట్ అయితే సాటిస్ఫై అయ్యింది. అప్పుడేమంటారు? మళ్ళా మెయిన్ మెమరీలోకి వెళ్ళి రెడీగా ఉంటుంది. అది మళ్ళీ సిపియూలో రన్ అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ గా టెర్మినేట్ వెళ్తుంది, లేకపోతే మళ్ళీ ఐఓ కావాల్సి వస్తే బ్లాక్ వస్తుంది. దిస్ ఈస్ ది ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు డయాగ్రామ్ చూసి నాకు ఒకటి చెప్పాలి, దీన్ని ప్రిమిటివా నాన్ ప్రిమిటివా? ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ అంటే ఏం చెప్పారమ్మా మీకు దాంట్లో? టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిస్కస్ చేసింది. ఏది? బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్. సిపియూ యూటిలైజేషన్ వెరీ లోగా ఉందనుకుని మల్టీ ప్రాసెసింగ్కి వెళ్ళాం. అక్కడ ఏం చేసామమ్మా? ప్రిమిటివా నాన్ ప్రిమిటివా? ఒక్కొక్క ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు రెండోది వెయిట్ చేసింది, అందువల్ల నాన్ ప్రిమిటివ్ అన్నాం దాన్ని. అదెందుకు? పెద్ద ప్రాసెస్ చిన్న ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మూడో ప్రాసెస్ మల్టీ టాస్కింగ్ లో ఏం చేసాము? ఇలా కాదులే, దీనికి రౌండ్ ట్రాప్ ఒక్కొక్క ప్రాసెస్ కి
ఈక్వల్ టైం ఇచ్చి ఆ ప్రాసెస్ మీద ఎగ్జిక్యూట్ చేద్దాం అని మాట్లాడుతున్నాం. దాని ప్రిమిటివ్ అన్నాం. ప్రిమిటివ్ అంటే ఏంటి, మనకు కావాల్సినప్పుడు బయటికి తీసుకోవటము, మళ్ళీ ఇవ్వటము, దాన్ని ప్రిమిటివ్ అంటారు. నాన్ ప్రిమిటివ్ అంటే అలా సాధ్యపడదు, ఓన్లీ కంప్లీట్ గా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఫిగర్ మీ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫిగరు ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ సంబంధించిందా? చెప్పాలయ్యా. రైట్, ఇది ఏంటమ్మా, నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ దానికి అది ఐఓ కంప్లీట్ అయితే తప్ప బయటకు వచ్చింది తప్ప మనమేమి ఫోర్స్ఫుల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఏమి ఫోర్స్ఫుల్ గా బయట తీలే. ఇక్కడ చూడండి, ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది, రెడీ మోడ్ లోకి వెళ్ళింది, రెడీ మోడ్ నుంచి రన్నింగ్ మోడ్ లోకి వెళ్ళింది, దానికి ఐఓ డివైజో ఈవెంటో జనరేట్ అయితే అది బయటకు వచ్చింది తప్ప మనం ఎక్కడ ఫోర్స్ఫుల్ గా మనం ఏమి చేయలేదు. మనం అంటే ఆపరేటింగ్ సిస్టమ్. రైట్, సో దీన్ని నాన్ ప్రిమిటివ్ అన్నాం. దాన్ని ఏమన్నామా, నాన్ ప్రిమిటివ్. వెరీ గుడ్. నా రోల్ నెంబర్ 26. నువ్వు 26 నేను చెప్పేది ఏంటంటే, నువ్వు వాయిస్ మ్యూట్ అయి చెప్పు, అన్మ్యూట్ చేసి చెప్పు, సో దట్ ఏంటంటే అవసరాలకు కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి ఇదిగా ఉంటుంది. అంటే ఒకసారి రాయండి అమ్మా, దీని గురించి బ్రీఫ్ ఎలాబరేషన్ రాయండి, దీంతో క్లోజ్ చేద్దాం. ప్రాసెస్ స్టేట్. ప్రాసెస్ స్టేట్ is defined by the current activity of the process. By the current activity of the process. ఆ ప్రాసెస్ ప్రెసెంట్ ఏ యాక్టివిటీ చేస్తుంది అనే దాన్ని బట్టి దాని స్టేట్ ని డిఫైన్ చేస్తాం. అదే రన్ మోడ్ లో ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, ఆ స్టేట్ ని రన్నింగ్ స్టేట్ అంటాము. వెయిట్ లో ఉందనుకోండి, దాన్ని వెయిటింగ్ స్టేట్ అంటాం. సో ప్రాసెస్ స్టేట్ అంటే ఏంటమ్మా, ప్రాసెస్ స్టేట్ ఈస్ డిఫైన్డ్ బై ది కరెంట్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రాసెస్. కరెంట్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రాసెస్. రైట్, నెక్స్ట్ find a process changes its state as it execute అయ్యే కొద్దీ దాని స్టేట్స్ మారుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి రెడీ మోడ్ లోకి వెళ్తుంది, లేదా రన్ మోడ్ లోకి వెళ్తుంది, అంతా బాగుంటే టెర్మినేట్కి వెళ్తుంది, లేకపోతే మళ్ళీ వెయిట్ మోడ్ లోకి వస్తుంది, మళ్ళీ వెయిట్ మోడ్ అయిన తర్వాత మళ్ళీ రెడీ మోడ్ లోకి వెళ్తుంది, రన్ అవుతుంది, ఇట్లా డిఫరెంట్ మోడ్ లో ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అవుతా ఉన్న కొద్దీ దాని స్టేట్స్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ గురించి రాయండి. న్యూ స్టేట్. న్యూ అంటే ఏంటమ్మా, ది ప్రాసెస్ బీయింగ్ క్రియేటెడ్. న్యూ ఏంటమ్మా, ది ప్రాసెస్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. న్యూ ప్రాసెస్ అంటే ఏంటి, క్రియేట్ అయిపోయింది ఆ ప్రాసెస్. న్యూ ప్రాసెస్. తర్వాత ఏంటమ్మా, రన్నింగ్, రెడీ, లేకపోతే ఏదైనా తీసుకోండి, రెడీ. ది ప్రాసెస్ రెడీ అంటే ఏంటి, ఎందుకోసం, రన్నింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ది ప్రాసెస్ ఈజ్ వెయిటింగ్ to be assigned to a processor. రెడీ స్టేట్ అమ్మా. తర్వాత రెడీ స్టేట్. రెడీ స్టేట్ తర్వాత కూడా రన్నింగ్. Instructions of the process are being executed by the process. Are being executed
by the processor or CPU. CESSOR or CPU. అదే రన్నింగ్ స్టేట్ ఉంటాం. ఇంకేమన్నాయమ్మా? టెర్మినేట్ బ్లాక్ వెయిట్ కూడా ఉంటుందిగా, వెయిటింగ్ స్టేట్ ఉంటుంది. వెయిటింగ్ the process is waiting for some event to occur. Then bracket lo IO completion sequence. IO completion sequence. వెయిటింగ్ స్టేట్ అన్నమాట. ఇంకేమన్నా న్యూ అయిపోయింది, రెడీ అయిపోయింది, రన్నింగ్ అయిపోయింది, టెర్మినేట్ ఒకటి రాయాలి కదా. టెర్మినేట్ ఆర్ హాల్టెడ్. కొన్ని బుక్స్లలో ఇస్తారు, కొన్ని బుక్స్లో ఇస్తారు. ది ప్రాసెస్ హ్యాస్ ఫినిష్డ్ ఎగ్జిక్యూషన్. ఏంటి ఫిగర్ ఏంటి చెప్పండి? ప్రాసెస్ స్టేట్. సార్ మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశారో లేకపోతే జియో అయితే డబుల్ క్లిక్ చేశారో ప్రాసెస్ కింద మారద్దని చెప్పాం. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పారు? ర్యామ్లోకి వెళ్తుందని చెప్పాం. ఆ ర్యామ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? డిఫరెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయని చెప్పాము. డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్టేట్ ఏమవుతుంది? ఆ డిఫరెంట్ స్టేట్స్ ఏమవుతాయమ్మా? రైట్, ఆ డిఫరెంట్ స్టేట్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే .h ఏమవుతుంది? న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, కొత్త ప్రాసెస్ P1 అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తాము? మెయిన్ మెమరీలోకి వెళ్ళి రెడీగా ఉంటుంది, నన్ను CPU ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుందా అని. ఆ CPUకు షెడ్యూల్ ద్వారా డిఫరెంట్ అల్గారిథమ్స్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది CPUకి అలాట్ అవుతుంది. CPUలో రన్ అవుతూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ జరుగుతూ ఉంటుంది. దానికి ఏమి IO డివైజెస్ కానీ ఈవెంట్ కానీ అవసరం లేదనుకోండి, సక్సెస్ఫుల్ గా టెర్మినేట్ అయిపోతుంది. లేదని IO డివైజెస్ రిక్వైర్మెంట్ కావాలి, అది ఈవెంట్ ఏదైనా జనరేట్ అయిందంటే అదేమవుతుంది? బ్లాక్ ఆర్ వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. బ్లాక్ ఆర్ వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత దాని IO డివైజెస్ దాని ఆపరేషన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మెయిన్ మెమరీకి వచ్చి రెడీగా ఉంటుంది ఎగ్జిక్యూట్ అవడానికి. దిస్ ఈస్ ద వే హౌ టు డీల్ విత్ ది ప్రాసెస్ స్టేట్. రైట్, మనము ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటిది? ప్రోగ్రామ్ వర్సెస్ ప్రాసెస్. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, ఏది యాక్టివ్ ఏది ప్యాసివ్, ఏది లొకేషన్ ఉంటుంది ఏదా ఎక్కడ ఉంటుందో డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత ఏం చేసామమ్మా, ప్రాసెస్ మెమరీలో ఎలా ఉంటుంది అనేది దాని గురించి డిస్కస్ చేస్తాం. దానికి ఏమేమి కావాల్సి వస్తాయో డిస్కస్ చేస్తాం. దాని ఫిగర్, దాంట్లో స్టాక్ ఏంటి, హీప్ ఏంటి, డేటా ఏంటి, ఇవన్నీ ఏం కావాలో చూసాం. తర్వాత థర్డ్ చేద్దాం, దాని ప్రాసెస్ స్టేట్స్ ఎలా మారదో డిస్కస్ చేసాం. ఫ్రమ్ టుమారో క్లాస్ వీ విల్ డిస్కస్ సమ్ మోర్ మోర్ పాయింట్స్. మీరు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది టాపిక్. అల్గారిథమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకోండి. రైట్, మై అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫస్ట్ యూ కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్మోడో. ఎక్స్పర్ట్స్ లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఐఎమ్ స్ట్రిక్ట్లీ వార్న్ టు యూ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రిపీటెడ్ గా వాట్సాప్ లో ఎన్నిసార్లు పెట్టాలి? దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోరే. ఈ స్లైడ్ అవ్వగానే దాంట్లో షేర్ చేస్తాను అనుకోండి, మీరు ఒకసారి చూసుకుంటే చాలు వాళ్ళు ఏం చెప్పింది అనేది. మీరు 10 రోజులు చేసిన తర్వాత దీంట్లో ఏం జరిగిందో గుర్తురాదు. సార్ డిఎస్ఆర్ గారు ఇప్పుడు ఈ టైంలో అటెండెన్స్ తీసుకోండి సార్, లేకపోతే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఈ టైంలో అటెండెన్స్ ఇదంటే లాస్ట్ లో 85 మెంబర్స్ మిగిలారు.
ఎంతమంది తగ్గారో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ టైంలో అటెండెన్స్ తీసుకుని ఈ టైంలో ఇద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే సార్, ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఎండ్ చేయమాకండి సార్, ఒక్క నిమిషం నేను చూస్తాను. ఎండ్ చేయట్లేదండి, ఈ టైంలో తీసుకోండి. ఒకసారి నేను తీసుకుంటాను సార్. ఓకే సార్. ఎందుకంటే వీళ్ళు మన పడే పెయిన్ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సరే సార్, నేను తీసుకుంటాను సార్. ఒక 2 minutes వెయిట్ చేయండి సార్, నేను గౌరవ నోట్ చేసుకుని చెప్తాను. ఓకే సార్. మీ దగ్గర ఉన్న రిపోర్ట్ లో కూడా 3-4 కి ఎవరున్నారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది సార్. అయినా నోట్ చేసుకోండి సరిపోతుంది. 79 ఇన్ కేసు అతను ప్రెసెంట్ అయినా అతనికి ఆబ్సెంట్ అయింది సార్. ఓకే సార్. లేదు నేను సుధాకర్ ఉన్నావా? ఇప్పటికైనా 79 రెస్పాండ్ అయ్యావా? మీ లోపల నాకు మీకు డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి అన్న. ఒకసారి నేను క్లాస్లో ఎలా చెప్తున్నాను ఆ ఫ్లో అర్థం అయితే చాలు, ఆ ఫ్లోలో వెళ్తే చాలు. మీరేమీ పెయిన్ఫుల్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రాసెస్ లేమన్కి మీరు ఎప్పుడు డెఫినేషన్స్ మనం మగప్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే రాద్దాం. కానీ మనకి సబ్జెక్ట్ మాత్రం మీరు కష్టపడాల్సిన పని లేదు. ఈజీగా అర్థం చేసుకున్నట్లు వెళ్తే చాలు. ఏంటి ప్రాసెస్ అంటే ఏంటి, దాని స్టేట్స్ ఏంటి, ఆల్గరిథమ్స్ ప్రాసెస్కి ఎలా షెడ్యూలింగ్ చేస్తాము, ఏ ఆల్గరిథమ్స్ ద్వారా వెళ్తాము, దాని అట్లా చూసుకుంటే చాలు. మీరు ఏమి ఎగ్జామ్కి వరి అవ్వాల్సిన పని లేదు. సార్ డిఎస్ఆర్ గారు అయిపోతే చెప్పండి సార్. చెప్తాను సార్, ఒక 1 minute. సార్ కంప్లీటెడ్ సార్, అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్స్ ఫర్ టైం స్పెండింగ్.